హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అల్లంపూరు పాపనాశిని టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ జోగులాంబ టెంపుల్ కూడా చాలా ఫేమస్. మనకి 5వ శక్తిపీఠము. ఇలా ఫ్యామిలీ మొత్తము మన కార్తీక వన సంరాధన జరుగుతుంది కాబట్టి, కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి ఫైనల్ డే రోజు మేము వచ్చామన్నమాట. ఇక్కడ పురాతనమైన టెంపుల్ ఉంది, అదేందో మీకు చూపిస్తా, ఒకసారి చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జబర్దస్త్ ఆనంద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం శివాలయానికి వచ్చాము. ఇక్కడ పురాతన కాలంలో కట్టిన టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అదేంటిదో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో. బాగుంది కదా ఇక్కడ కట్టిన, బాగుంది. శివుడికి అనేది ఈ పూలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. మంచినీళ్ళు ఇక్కడ ఎన్ని గోపురాలు ఉన్నాయి, అన్ని గోపురాలలో మరకత శివలింగాలు ఉంటాయి. చూడండి ఒకసారి. చెప్పులు ఎక్కడ పోయి 100 ఏళ్ళ కొన్ని సంవత్సరాల 100 ఏళ్ళ చరిత్ర ఉందండి ఈ టెంపుల్కి. కాశీలో శివాలయం టెంపుల్ ఎంత ఫేమస్, ఇక్కడ మనకి పాపనాశిని అంత ఫేమస్. అక్కడ 3 నదుల సంగమం ఉంటుంది, ఇక్కడ 3 నదుల సంగమం ఉంటుంది. అక్కడ ఆ శివయ్యకి జరిగే అంత ఆరాధన కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాశీ వెళ్ళలేదు ఇక్కడికి వచ్చేసి దీపాలు వెలిగించరాడు.
ఈ ఏరియా వచ్చేసి 3 నదుల సంగమం అండి. ఆ నదిలో నీళ్ళు ఎండిపోవచ్చు కానీ ఇక్కడ బావిలో మాత్రం నీళ్ళు అస్సలు పోవండి. ఎప్పటికీ నిండు బావి ఇది, ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. ఇక్కడ వాటర్ తీసుకెళ్ళి ఆ శివయ్యకి గంగాభిషేకం అంటే వాటర్ తోటి అభిషేకం చేస్తే కూడా నీళ్ళతోటి కూడా చాలా మంచిది అనమాట. సో చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అలాగే గంగా తీసుకెళ్ళి గంగతో కూడా అభిషేకం చేస్తారండి. గింజలు అన్నీ ఇక్కడ ఇస్తారండి మీకు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అసలైన వనభోజనాలు అంటే ఇయ్యానండి. సాక్షాత్ ఆ శివయ్య టెంపుల్ దగ్గరలో అందరూ ఫుడ్ తీసుకొచ్చుకొని ఆయన దర్శనం చేసుకొని ఫుడ్ తింటున్నారు. మేము కూడా ఫుడ్ తెచ్చుకొని తింటున్నాం.